ప్రైవేట్ హాస్టళ్లపై నజర్ పెట్టారు వరంగల్ పోలీసులు. అమ్మాయిల భద్రతపై స్పెషల్గా దృష్టి పెట్టారు. అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించారు. 24 గంటల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో మహానగరంగా స్పెషాలిటీ చాటుకుంటోంది వరంగల్ సిటీ. అన్ని రంగాలతో పాటుగా ఎడ్యుకేషన్ హబ్ గా దూసుకుపోతోంది. దీంతో ఉపాధి మార్గాల కోసం వరంగల్ వచ్చేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా నగరానికి వచ్చేవారికి ఆశ్రయం కల్పించేందుకు నగరంలో ప్రైవేట్ హాస్టల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా విద్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో హాస్టల్స్ పెద్ద సంఖ్యలో వెలిశాయి. హన్మకొండలోని నయీం నగర్, హంటర్ రోడ్, కేయు పరిసరాల్లోని ఏ గల్లీలో చూసినా ప్రైవేట్ హాస్టల్సే కనిపిస్తాయి. నగరంలో 350కి పైగా హాస్టల్స్ ఉన్నాయని అంచనా. అయితే వీటిలో సెక్యూరిటీ మాత్రం అంతంత మాత్రంగానే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అలర్ట్ అయిన నగర పోలీసులు సెక్యూరిటీపై నజర్ పెట్టారు. హాస్టల్స్ లో సమయపాలన లేకుండా ఉండడం, ఎవరు పడితే వారు లోపలికి వస్తుండడంతో సెక్యూరిటీ ఇబ్బందిగా మారిందంటున్నారు స్టూడెంట్స్. సెక్యూరిటీ పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అది ప్రైవేట్ హాస్టల్ కానీ ఏదైనా కానీ సీసీ కెమెరాస్ కంపల్సరీగా ఉండాలి. ఆర్ఎల్స్ చిన్న హాస్టల్ అయినా సరే పెద్దదైనా సరే లేడీస్కి ఆర్ఎల్స్ గర్ల్స్కి చాలా ముఖ్యంగా అది కంపల్సరీ అవసరము. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే సీసీ కెమెరాస్ కంపల్సరీగా పెట్టాలి హాస్టల్స్లో. అదొక సెక్యూరిటీ లాగా ఉంటుంది గర్ల్స్కి. సెక్యూరిటీ అయితే లేదు, మ్యాక్సిమం ఏ ప్రైవేట్ హాస్టల్లో సెక్యూరిటీ ఉండదు. అంటే సెక్యూరిటీ ఉంటే బెటర్, ఎందుకంటే వేరే వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, సమ్టైమ్స్ వేరే నైట్ టైమ్స్లో వస్తూ ఉంటారు. సో సెక్యూరిటీ మెయింటైన్ చేస్తే, సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తే బెటర్, చాలా బెటర్. పేరెంట్స్ కు దూరంగా ఉన్నత చదువుల కోసం వచ్చే విద్యార్థినులు, ఉద్యోగాలకు వచ్చే యువతులు ఎక్కువగా హాస్టల్స్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే మనీ కోసం హాస్టల్స్ పెట్టడం కాదని, సెక్యూరిటీ ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నగరంలో ఏ నిబంధనలను పాటించని హాస్టల్స్ చాలా ఉన్నాయంటున్నారు. హాస్టల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్టల్స్లో అడిగేలా ఉండదు. అండ్ సీసీ కెమెరాస్ లేకపోతే పిల్లలు ఎటు వెళ్తున్నారు అనేది కూడా తెలియదు. బయటికి వాళ్ళు వెళ్తున్నా చెప్పి వెళ్ళాలనే రూల్ కూడా ఏం లేదు. చదివే వాళ్ళకి చదవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఆ ఎన్విరాన్మెంట్ అలా ఉండదు. సో సీసీ కెమెరాస్ ఉండడమే బెటర్. పిల్లల సెక్యూరిటీకి కానీ, ఈరోజు రేపు ఆడపిల్లలు బయటికి వెళ్తున్నారంటే భయం అవుతుంది. సో పేరెంట్స్కి కూడా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం సీసీ కెమెరాస్ ఉండడమే మంచిది. మరోవైపు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారు షెల్టర్ కోసం హాస్టల్స్ ను ఎంచుకుంటున్నారన్న సమాచారంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. ఈ నెలాఖరులోగా అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సర్క్యులర్ జారీ చేశారు. హాస్టల్స్ వివరాలను తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలని ఆదేశించారు. హాస్టల్ కు వచ్చిపోయే గెస్టులకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించాలని చెబుతున్నారు. 227 ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి మన వరంగల్ సిటీలో. అలానే వీళ్ళు పేరెంట్స్తో రెగ్యులర్ ఇంటరాక్షన్లు పెట్టమని చెప్పాం. ఈ యాక్టివిటీ ఏంటిది అని రెగ్యులర్ ఇంటరాక్షన్ పేరెంట్స్తో మీటింగ్ పెట్టి చేయమని చెప్పాం. అబౌట్ ద స్టూడెంట్స్ ఏం చేస్తున్నారని చెప్పి. అలానే వీళ్ళకి వచ్చే విజిటర్స్ ఎవరెవరు ఉన్నారో ఆ విజిటర్స్ స్లిప్ ఉండాలి, ఎవరు ఉంటారో ఎంట్రీ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళారు అని చెప్పి. వేరే తప్పుడు కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ, అవుట్లాడ్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళు కానీ అక్కడ షెల్టర్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అవిటిని రూల్ అవుట్ చేయాలని చెప్పేసి ఇది చేస్తున్నాం. ప్రతి హాస్టల్లో తప్పనిసరిగా 4 నుంచి 6 క్లోజ్ సర్క్యూట్ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. హాస్టల్లో ఉంటున్న వారి పూర్తి వివరాలను సేకరించి విద్యార్థుల ప్రవర్తనను వారి పేరెంట్స్ కు ఎప్పటికప్పుడు చెప్పాలంటున్నారు.